ఓం గం గణపతాయ నమో నమః. అందరికీ ఆ గణపతి సిద్ధి బుద్ధి అనుగ్రహం అందరికీ లభించాలని కోరుకుంటూ ఆ గణనాథుని పూజ అయితే మా ఇంట్లో పూర్తయిపోయింది. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇంట్లో అయితే గణపతికి మొట్టమొదట ఆయన పసుపుతో పార్వతీదేవి తయారు చేసి ఆయన్ని పూజింపబడింది కాబట్టి ఎవరైనా ఈ పూజకి మొదట పసుపు గణపతిని చేసుకొని ఆ స్వామిని పూజించిన తర్వాత మట్టి గణపతిని పూజించాలా. అది ఆచారము. గణపతి అనుగ్రహం అప్పుడు పరిపూర్ణంగా లభిస్తుంది. మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఎవరికైనా శత్రు బాధలు కనుక ఉన్నట్టయితే శత్రు బాధల నుంచి తొలగించుకోవడానికి ఈ గణపతి నవరాత్రుల్లో మంచి పరిహారం అయితే ఒకటి ఉంది. ఎవరైనా సరే పాటించండి, శుభాన్ని లాభాన్ని పొందండి. గణపతి నవరాత్రుల్లో గణపతి దేవాలయానికి ఎక్కడైనా వెళ్ళండి. గానుగ నూనె అనేది పూజ స్టోర్ రూమ్లో దొరుకుతుంది. ఆ షాపుల్లో తీసుకొచ్చుకొని ఆ నూనెతో గనక మనము దీపం వెలిగించినట్టయితే శత్రుబాధలు తొలగిపోతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ పరిహారం ఎవరికైనా నచ్చినట్టయితే పాటించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్నైతే చెవిలో విత్తనాలు జల్లం, ఈరోజైతే వర్షం తుఫాన్ తోటి మనసుకి శాంతి లేదు, మనిషికి తీరిక లేదు అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. భగవంతుడి దయ వల్ల అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాం. జై గణనాథ.